కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు యమదూతల సంవాదము. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతల్లారా, మానవుడి చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబావులు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు వద్దకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారం విడిచి వేదశాస్త్రములను త్యజించిన వాడును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవాడు, పరస్త్రీలను కామించిన వాడును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువాడును, జీవహింస చేయువాడును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువాడును, జారత్వం చోరత్వంచే భ్రష్టుటగువాడును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువాడును, శిశుహత్య చేయువాడును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించేవాడును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవాడును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని యమదూతలు విష్ణుదూతలతో ఇలా చెప్పారు. అది అలా ఉండగా ఈ అజామిళుడు కథ ఉంది కదండి. అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని చెప్పగా విష్ణుదూతలు, ఓ యమకింకల్లారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పదను వినుడు. సజ్జనులతో సహవాసం చేయువాడును, జపము, దానము, ధర్మములు చేయువారును, అన్నదానమును, కన్యాదానమును, గోదానమును, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనమును పెంచువారును, తటాకములను త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, ప్రతి నిత్యం, ప్రతి నిమిషం నారాయణ నారాయణ, రామ కృష్ణ ఈశ్వర అని ఏ నామము ప్రతి క్షణము ప్రతి నిమిషం పలికిన వారును, మరణకాలం అందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించిన వాడును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చేసిన చెవిని బడిన వాడును పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున తన బిడ్డను నారాయణ నారాయణ అని స్మరించి చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోదుము అని పలికిరి. అజామిళుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం పొంది, ఓ విష్ణుదూతల్లారా, పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతము గాని, ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులు సహితం ప్రణమిల్లలేదు. వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అని అంత మాత్రము నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడును! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళను కేగెను. కావున ఓ జనక చక్రవర్తి,
తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టినా నిట్టులు బొబ్బలెక్కునో బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొసంగుదురు. ఇది ముమ్మాటికి నిజము. మనకు తెలిసి గాని తెలియక గాని హరినామస్మరణ శివనామస్మరణ పలికిన ఎంతో పుణ్యం అండి. మనం ఏదేవో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు అలా పక్కకు తప్పించి నామస్మరణకి మన మైండ్ని ఆ స్మరణ మీద పెడితే మనము బాగుంటాం, మన ఇల్లు అంతా బాగుంటుందండి. హరినామ స్మరణ కోసం ఎంత చక్కగా వివరించారు. ఓం నమ శివాయ.